విశాఖ జిల్లా పెందుర్తిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు ఆరోపించారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. నగరంలోని పెద్ద చెరువును మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమించినట్లుగా ఎమ్మెల్యే ఆరోపించారు. బినామీలను సృష్టించి 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టుగా వ్యాఖ్యానించారు. చెరువు కబ్జాపై గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే చెరువు చుట్టూ కంచె వేసినా ఇప్పుడు మళ్లీ కబ్జా చేసినట్లుగా ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. పెందుర్తి నడిబొడ్డున ఇళ్ల మధ్యలో దగ్గరలో ఒక పెద్దన్న చెరువు 8 ఎకరాల 8 సెంట్లు సర్వే నంబర్ 107/100 ఒక చెరువు ఆక్రమణకు గురవుతూ కొందరు బినామీలు పేరున రైతులు లేనిదే రైతును సృష్టించి బినామీ రిజిస్ట్రేషన్ జరిగితే పెద్దన్న చెరువుని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేయనప్పుడు చూస్తే కింద రైతులు ఉన్నారు, చెరువులో నీరు ఉంది. నేను విజిట్ చేసేటప్పుడు కానీ ఆ చెరువు ఎవరు కదలలేదు, ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కానీ నిన్న 2 నెలలు బట్టి మళ్ళీ ఆ చెరువుని ఏదైతే మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు అప్పుడన్నీ తీసేశారు, గవర్నమెంట్ రేకులు గీకులు వేస్తే మళ్ళా రేకులు వేసి మళ్ళా లోన్ని పని ప్రారంభించారు.